హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. డియర్ ఫ్రెండ్స్, డ్రైవింగ్ కావాలంటే కాన్ఫిడెన్స్ కావాలని చెప్పేసి కంటిన్యూగా చెప్తూ ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకోవాలంటే మనకు కొంచెం సపోర్ట్ కావాలి. అండ్ సోలోగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా డ్రైవ్ చేయగలగాలి. మనం ఏదో ఒక గుడ్డి గుర్తుగా లేకపోతే కంటిన్యూగా బట్టి నేర్చేసుకున్నామంటే ఏది రాదండి. ఒక చిన్న లాజిక్, దానికి సంబంధించి లాజిక్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా కూడా మనం ఏ వెహికల్ అయినా కూడా, అది 2 వీలర్ నుంచి హెవీ వెహికల్ వరకు కూడా మనం ఈజీగా కూడా మనం డ్రైవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికీ 2 hours ట్రైనింగ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కూర్చున్నా కూడా అప్పుడు భయపడేవాళ్ళు, ఇప్పుడు కంప్లీట్గా మీరు దిగేసేయండి, నేను హ్యాపీగా డ్రైవ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ని ఇక్కడ 2 hours తను తీసేసుకున్నారు. అండ్ తన నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి కూడా మనం ఇప్పుడు తీసుకుందాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేయండి. క్లచ్ అప్లై చేయండి. ఫస్ట్ గేర్ తీసుకోండి. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. వెనకాల బ్రేక్ మీద కాలు పెట్టుకొని చెప్తా. క్లచ్ రిలీజ్ చేయండి. రైట్. సడన్గా రిలీజ్ చేయొద్దు. మీకు ఇందాక చెప్పాను కదా, సడన్గా రిలీజ్ చేస్తే రెండు ఈక్వల్ కలిస్తే వెహికల్ ఆఫ్ అయిపోతుందని. ఫస్ట్ గేర్ తీసుకోండి. బ్రేక్ మీద వేసేది. ఇప్పుడు క్లియర్గా గమనించండి, ఈ డివైడర్ చూసుకోండి. ఈ డివైడర్ మీకు కార్డు కార్నర్ మీద కనిపించాలి, అలా తీసుకెళ్ళండి. ఇది ఒక 60% అని అర్థమైందా? ఓకే. టర్నింగ్స్ కావాలి కదా మీకు. టర్నింగ్స్ లో ఏ మార్జిన్ కావాలని చెప్పేసి గ్యాప్స్ లో కూడా చెక్ చేద్దాం. 2-3 సార్లు మీరు చెక్ చేసుకోండి. లెఫ్ట్ టర్న్ అవ్వాలనుకుంటే నాకు ముందు చెప్పండి, అది ఎలా తీసుకోవాలని చెప్పేసి చెప్తా. టర్న్ అవ్వదు, ముందు ఇక్కడ ఆపేసి లెఫ్ట్ చెప్తా. ఇంకొంచెం ముందుకెళ్ళండి. పైకి తీసుకోవాలి. ముందుకెళ్ళండి. ఇంకొంచెం వెళ్ళండి. స్టీరింగ్ టర్న్ చేయొద్దు. వెళ్ళండి. ఆఫ్ చేయండి. ఇక్కడ ఆగండి. ఏ వెహికల్ అయినా కానీ, 2 వీలరే కానీ 40 వీలరే కానీ, లేకపోతే ఎంత పెద్ద వెహికల్ అయినా కానీ, ఆ వెహికల్ సెంటర్ పొజిషన్కి వచ్చిన వరకు టర్న్ చేయకూడదు. ఓకేనా? దాంతోపాటు కూడా మన వెహికల్ విడ్త్ ఎంత ఉంది, ఆ విడ్త్ గ్యాప్ అని చెప్పేసి ఈ మధ్యలో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దాంతోపాటు కూడా టోటల్ బాడీ, ఇప్పుడు లెంత్ చూసుకుందాం, విడ్త్ చూసుకుందాం. ఈ గ్యాప్ లో విడ్త్ పెట్టుకుందాం, ఈ గ్యాప్ లో. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం టర్న్ అవ్వాలనుకున్నప్పుడు ఈ హాఫ్ వెహికల్ మిడ్ పొజిషన్ ఏదైతే ఉందో, ఈ మిడ్ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా స్టీరింగ్ టర్న్ చేయకూడదు. అంతకు ముందే మనం టర్న్ చేసాం అనుకోండి, లెఫ్ట్ వీల్ ఎక్కేసి వస్తుంది ముందు. అర్థమైందా? అది ఏ వెహికలే కానీ సేమ్ బేసిక్స్. 2 వీలరే కానీ, అది 4 వీలరే కానీ, 10 వీలరే కానీ, ఏ వెహికల్ కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది. ఓకేనా? వెహికల్ సెంటర్ పాయింట్కి వచ్చేంత వరకు, సెంటర్ పొజిషన్కి వచ్చేంత వరకు కూడా స్టీరింగ్ టర్న్ చేయొద్దు. క్లియర్? వచ్చిన తర్వాత ఒకేసారి టర్న్ చేయండి. ఒకేసారి టర్న్ చేసుకోండి. ఇప్పుడు టర్న్ చేశాను మొత్తం. మూవింగ్ లో అర్థమవుతుంది. మీరు టర్న్ చేసేయడం వల్ల మీకు అర్థం కాదు. మీరు మూవ్ చేస్తూ టర్న్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత టర్న్ అవుతుంది ఏంటని. క్లచ్ రిలీజ్ సడన్ గా రిలీజ్ చేయొద్దు, నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఏంద్ర బాబు నాకు నరకం సార్ అనుకుంటుంది. సార్ నాకు చాలా పేషెన్స్ ఉంది, నేను ఏమనుకుంటా అని చెప్పేసి మీరు అనుకో. అసలు అలాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోవద్దు. తను ఏమని అనుకుంటాడు అని చెప్పేసి. నాకు చాలా పేషెన్స్ ఉంది. ఓకేనా? నేను ఏమనుకోను, మీరు హ్యాపీగా డ్రైవ్ చేయండి. రివర్స్లో కూడా సేమ్ అదే. ఇంకా మనం రివర్స్ చేసుకోవాలనుకున్నా, ముందుకు వెళ్ళాలనుకున్నా, ఇక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఏదైనా కానీ ఎప్పుడు ఆపండి, సెంటర్ చూసుకోండి. సెంటర్కి వచ్చేంత వరకు టర్న్ చేసి ప్రొసీడ్. వెళ్ళండి. బ్రేక్ రిలీజ్ చేయండి. ఇక్కడ పెట్టేసుకోండి. సింగిల్ హ్యాండ్ యూజ్ చేసుకోండి. ఇక్కడ పెట్టేసుకోండి. చేయి ఇంకా ఇక్కడ. ఎస్, గుడ్. మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు చెప్పండి సార్? ఎందుకు చూస్తున్నారు చెప్పండి? ఇక్కడ గేర్ రాడ్ పక్కన వెళ్తుందా? సేమ్ పొజిషన్ ఎక్కడికి వెళ్ళాలి సార్, ఇది ఇక్కడే ఉంటుంది.
చేయి ఇక్కడ పెట్టేసుకుని హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తుంది. మన కళ్ళు మూసుకొని కూడా అన్నం తినొచ్చు కదా, అంటే అక్కడికి వెళ్ళిపోతుంది మన చెయ్యి. కాన్ఫిడెన్స్ ఇక్కడ కూడా మీరు చూసుకోండి. హాఫ్ వెహికల్ వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆపండి 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 ఆపండి. రైట్, ఇక్కడ మీ వెహికల్ ఎక్కువ ఆగిపోతుంది ఇక్కడే కదా, ఇలాంటి చోటే కదా వెహికల్ ఆగుతుంది. ఎస్, ఫస్ట్ గేర్ తీసుకొని ఒకసారి బ్రేక్ రిలీజ్ చేయండి. జస్ట్ బ్రేక్ రిలీజ్ చేయండి, వెనక్కి వెళ్తుంది. ఆపండి, బ్రేక్ వేసుకోండి, ఫస్ట్ గేర్ వేసుకోండి. ఓకేనా, జస్ట్ ఇది క్లచ్, ఇది బ్రేక్. నేను ఎలా రిలీజ్ చేస్తున్నా అలా రిలీజ్ చేయండి. పూర్తి నొక్కేసుకున్నా. ఓకేనా, బ్రేక్ ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు, బ్రేక్ పట్టేసుకుని ఉన్నా. క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నా, మీరు కూడా రిలీజ్ చేయండి నెమ్మదిగా. 30% తీసేసా, బ్రేక్ మీద కాల్ తీసేసా. వెనక్కి వెళ్ళదు, ఇంకా 1 సెంటీమీటర్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇక్కడే తిరగొద్దు, మీ తెలియంది ఇంకోసారి క్వశ్చన్ చేసి అడగండి నన్ను. ఇదే వద్దు మనకు. రివర్స్ చూసుకుందామా, ఇంకా గేర్ డౌన్ చేసుకోండి. అంటే మెల్లగా చేయొచ్చు సెకండ్ గేర్ లో కూడా. ఒక నిమిషం ఆపండి. ఇక్కడ ప్రతి ఒక్క గేర్కి కూడా ఒక మినిమం స్పీడ్, ఒక మ్యాక్సిమం స్పీడ్ ఉంటుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 5 గేర్లు ఉన్నాయి, 5 వేలు ఉన్నాయి. చూడండి ఒకసారి, సేమ్ బైక్ లాగా. ఓకేనా, 5 గేర్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిలో మన చేతికి వచ్చేసి 5 వేలు ఉన్నాయి. క్లచ్ వదిలేయండి అంకుల్, కాల్ రిలీజ్ చేసేది. అంటే మనం ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక బటన్ వెళ్తే లిఫ్ట్ చేయొచ్చు. ఐ మీన్ ఇట్లా పట్టుకొని లిఫ్ట్ చేయొచ్చు. అది లిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొక సపోర్ట్ ఇవ్వాలి దానికి. సపోర్ట్ ఇచ్చి అంటే ఈ లిఫ్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు అప్పుడు అంత స్ట్రెస్ అవసరం లేదు. ఆ తర్వాత ఈ వేల్తో కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు దాన్ని. అర్థమవుతుందా సార్? అంటే ఇక్కడ ఇవి రెండు మనకు పికప్ కావాలి, అక్కడ స్పీడ్ అవసరం లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనకు కేవలం పికప్ మాత్రమే. స్పీడ్ కోసం ఆ 2 గేర్లు, ఇవి 2 గేర్లు మనకు. ఆ తర్వాత ఇవి 2 జస్ట్ టార్క్ మాత్రమే ఇవి జనరేట్ చేయగలుగుతాయి, స్పీడ్ వెళ్ళవు. ఈ రిమైనింగ్ గేర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీటికి టార్క్ అవసరం లేదు, స్పీడ్ అవసరం. టార్క్ అవసరం అవుతుందంటే చాలా తక్కువ టార్క్ అవసరం అవుతుంది. అర్థమవుతుంది? ఆల్రెడీ మనం పుష్ చేసేసాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎక్కువ వెయిట్ని ఐ మీన్ 50 kgs బ్యాగ్ని మనం ఎత్తుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ మనం ఎక్కువ ప్రెజర్ అని చెప్పేసి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఎత్తుకున్న తర్వాత ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఆపండి, ఇక్కడ ఆపండి, బ్రేక్ నొక్కండి. ఓకేనా, ఇప్పుడు ఈ గ్యాప్ అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, కొంచెం ముందుకెళ్ళి స్ట్రైట్గా. అండ్ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, అటువైపు మన వెహికల్ పాస్ అయింత ఉందా లేదా. అది కూడా అంటే ఆపోజిట్లో అంటే మ్యాక్సిమం కొంచెం తెలుస్తాను. వెళ్ళండి తీసుకోండి, లెఫ్ట్ ఆన్ చేయండి. సార్ ఒకటి వదిలేసేయండి, చెప్తా. వదిలేయండి, జస్ట్ మీరు కంప్లీట్గా వదిలేసేయండి, వదిలేసేయండి. మీరు క్లచ్ కూడా వదిలేసేయండి, క్లచ్ మొత్తం కంట్రోల్స్ మొత్తం వదిలేసేయండి. మీరు కాలు పక్కన పెట్టుకోండి, వదిలేసేయండి. మీరేమే స్టీరింగ్ తిప్పాను కదా, మీరు తిప్పుతున్నారు కదా, అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది మీరు తిప్పారు ఏమైనా ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే తిప్పుతారో దానికి అన్నెసెసరీ అయిపోతుంది. అన్నెసెసరీ అయిపోయినప్పుడు మీరు భయపడతారు, మనం ఏమంటే అటు ఇటు వెళ్ళిపోతుందని చెప్పేసి. యాక్సిలేటర్ రిలీజ్ చేయండి కంప్లీట్గా, తీసుకెళ్ళి లెఫ్ట్. కరెక్ట్గా తిప్పారు మీరు. వెహికల్ ఎంత స్లోగా ఉంటే అంత ఈజీగా మనం టర్న్ చేసుకుంటే టెన్షన్ పడం. సరే, కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు అసలు నేను వెహికల్ డ్రైవ్ చేయలేను అన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు సోలోగా ఇప్పుడు మీరు హ్యాపీగా దిగేసేయండి, నేను డ్రైవ్ చేస్తానన్న కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అక్కడ బిల్డప్ అయిపోయింది. అదే మనం ఎప్పుడైనా కూడా భయపడుతూ ఉంటే ఏది కూడా చేయలేం. కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి, లేని కాన్ఫిడెన్స్ కూడా మనమే బిల్డప్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను చేయగలను అనే ఒక నమ్మకం ఉంటే పక్కన సపోర్ట్ ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉంటారు. దాంతోపాటు కూడా ఒక నమ్మకం కావాలి మీకు, నేను చేయగలను అన్న నమ్మకం ఉంటే మనం ఏదైనా కూడా చేయగలం. లైక్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, సొంతంగా హ్యాపీగా సోలోగా చేస్తూ ఉన్నారు. అంటే ఇంతకుముందు మేము ఇద్దరున్నా కూడా అక్కడ భయం ఉండేది. ఇప్పుడు సోలోగా మీరు హ్యాపీగా దిగేసేయండి, నేను డ్రైవ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఇక్కడ బిల్డప్ అయిపోయింది. స్టీరింగ్ మార్జిన్ ఇంతకుముందు మనం చెప్పడం అర్థం కాలేదు. ఇప్పుడు స్టీరింగ్ మార్జిన్ కూడా నేను అడ్డం వెళ్తుంటే ఐ థింక్ వెహికల్ టచ్ అవుతుందా అన్న ఫీలింగ్ ఆల్రెడీ అక్కడి నుంచే క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్తో మనం ఇచ్చిన
ఫార్ములా ఏదైతే ఉందో దాని నుంచి అది ఈ విధంగా అక్కడ టర్న్ చేసుకోగలుగుతున్నారు. కొత్తగా పిల్లలు నడక నేర్చుకున్న తర్వాత ఎలా డ్రైవ్ చేస్తారో, ఫస్ట్లో డ్రైవ్ చేసేటప్పుడు భయం ఉండేది. ఆ భయం పోయి ఇంట్రెస్ట్ వచ్చి ఇంకాసేపు డ్రైవ్ చేస్తానని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. కంటిన్యూగా ఇంకోసేపు మీరు వెళ్దాం రండి అన్నా కూడా ఇంకోసేపు డ్రైవ్ చేస్తానన్న ఫీలింగ్ రావాలి. అంటే ఇంట్రెస్ట్ ఉండాలి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే. ఆ ఇంట్రెస్ట్తో పాటు కూడా కాన్ఫిడెన్స్ అని లెవెల్ అని చెప్పేసి మన దగ్గర కొంచెం ఉన్నా కానీ అది మనం బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. అంటే చెప్తున్నాను కదా, నడక వచ్చేసిన తర్వాత నేను ఇప్పుడు నడక నేర్చుకున్నాను, నేను పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నారు వాళ్ళు. అది కావాలి మనకు ఫ్రెండ్స్. డ్రైవింగ్ ఏదైనా కానీ ఇంట్రెస్ట్ ఉండాలి, దాంతోపాటు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. సడన్ బ్రేక్ యూజ్ చేస్తాం కూడా ఏం జరుగుతుంది, మనం ముందుకు వెళ్ళిపోతాం. వెనకలు వచ్చే వాళ్ళు కూడా తనకు అర్థం కాదు సడన్ బ్రేక్ యూజ్ చేస్తున్నాం ఏంటని చెప్పేసి, వెనకలు మన వెహికల్ కూడా ఇచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్పేసి స్మూత్ బ్రేకింగ్ అని చెప్పేసి యూజ్ చేయాలని చెప్పాను. సేమ్ అది కూడా ఇప్పుడు మీరు ట్రై చేస్తాను అంటే ముందుకు అడ్డం వెళ్ళేసి దాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి చూస్తాను. అక్కడ కూడా సడన్ బ్రేక్ యూజ్ చేస్తారు, లేకపోతే కామన్గా నేను చెప్పింది ఫాలో అవుతారని చెప్పేసి అన్నాను. అక్కడ ఆలోచించారు 1 సెకండ్, ఆలోచించిన తర్వాత స్లోగానే యూజ్ చేస్తాను. అంటే ఆ వ్యక్తికి నాకు ఎంత డిస్టెన్స్ ఉంది, నేను అక్కడ సడన్ బ్రేక్ యూజ్ చేయాలి అన్న అవసరం లేదని చెప్పేసి తను కూల్గా బ్రేక్ అని చెప్పేసి అక్కడ యూజ్ చేశారు. సడన్ బ్రేక్ చెక్ చేద్దాం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది వాహనం. కాన్ఫిడెన్స్ వచ్చిందా? 50% కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందా? సోలోగా నడుపుతున్నారుగా. ఓకే, రివర్స్ ఉందిగా ఇంకా. ఓకే.